హాయ్ లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ చేశారు కదా, బట్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది మీ దగ్గర లేకపోతే మీకైతే కౌన్సిలింగ్ అనేది ఉండదు, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి అయితే ఉండదు అనమాట. సో ఇక సర్టిఫికేట్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయా లేదా అన్నది మాత్రం క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే అండ్ కొన్ని సర్టిఫికేట్స్లో ఏంటంటే సో కొన్ని మిస్టేక్స్ ఏం లేకుండా ఉండాలన్నమాట. ఏమేమి మిస్టేక్స్ ఉండకూడదు, మస్ట్ ఏం చూస్తారు, దానికి సంబంధించి కూడా వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ఒక లైక్ అనేది చేయండి. అండ్ టీఎస్ ఎంసెట్ వీడియోస్ కి అయితే కొద్దిగా సపోర్ట్ చేస్తే నేను మీకు ఇలాగే అంటే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టేంత వరకు, మీకు మంచి కాలేజ్ లో సీట్ వచ్చేంత వరకు, మీకు ఎంత ర్యాంక్ వచ్చినా సరే మీకు మంచి కాలేజ్ లో సీట్ వచ్చే లెక్క నేనైతే చూసుకుంటాను. సో కొద్దిగా సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను. ఒక లైక్ అనేది చేయండి. ఈ వీడియోకి ఒక 300 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తున్నాను కదా, ఇక్కడైతే చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టీఎస్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అనేది ఉంటుంది కదా, అంటే మీకు ర్యాంక్ కార్డ్ కి సంబంధించి మొన్న రిజల్ట్స్ అనేది వచ్చాయి కదా, మీకు ఎంత ర్యాంక్ వచ్చింది ఏంటి అన్నది. సో ఆ యొక్క కార్డ్ అనేది ఉండాలి. అలాగే మీకైతే ఆల్ టికెట్ నంబర్ అన్నది అంటే ఆల్ టికెట్ అనేది తీసుకోండి. అండ్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అన్నది ఉండాలన్నమాట కంపల్సరీగా. సో ఇంటర్మీడియట్ కి సంబంధించి మార్క్స్ మెమో అంటే ఇప్పుడైతే ప్రెసెంట్ షార్ట్ మెమో అయితే ఉంటుంది మీ దగ్గర అయితే మాక్సిమం. సో షార్ట్ మెమో అయినా పర్లేదు, లేదంటే నార్మల్ మార్క్స్ మెమో అయినా పర్లేదు. సో మార్క్స్ మెమో అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి మార్క్స్ మెమో అంటే సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో అదైతే తీసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే టీసీ అన్నది కంపల్సరీగా ఉండాలన్నమాట. సో మీరు ఇంకా తీసుకోకుంటే మీ కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి, ఇంటర్మీడియట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి మీరైతే టీసీ అన్నది తీసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు స్టడీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఏవైతే ఉన్నాయో సో అవైతే స్టడీ సర్టిఫికేట్స్ అనేది రెడీ సెట్ చేసుకోండి. సో మీ దగ్గర ఇన్ కేస్ లేకపోతే ఇంటర్ దగ్గరికి వెళ్ళేసి ఇంటర్ కాలేజ్ దగ్గర ఇప్పించుకోండి. అలాగే 10th క్లాస్కి సంబంధించి అక్కడికి కూడా వెళ్ళేసి స్టడీ సర్టిఫికేట్ అనేది ఇప్పించుకోండి. అండ్ స్టడీ సర్టిఫికేట్ అయిపోయిన నెక్స్ట్ వచ్చేసి క్యాష్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. మీది ఏ క్యాష్ అన్నది దాంట్లో ఉంటుంది కాబట్టి, సో దాని నుంచి మీకు ఫీజ్ రింబర్స్మెంట్ అనేది వస్తుంది కాబట్టి క్యాష్ సర్టిఫికేట్ లో కూడా మీ యొక్క నేమ్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయి లేదా అదైతే చూసేసుకోండి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నది సో ఇప్పుడు అంటే 2024లో ఏదైతే అప్డేట్ చేసినారో సో ఆ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అన్నది తీసుకోవాలన్నమాట. ఎవరైతే 10 years పైగా అంటే తెలంగాణలో ఉన్నారో వాళ్ళకైతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది అనమాట. సో అది కూడా తీసుకోండి. అలాగే ఆధార్ కార్డ్ అనేది తీసుకోండి. అలాగే పిహెచ్ లేదంటే ఎన్సిసి సిఏపి సో ఇట్లా సంబంధించి సో స్పోర్ట్స్ కోటా లేదంటే మీకు ఎగస్ట్రా సర్టిఫికేట్స్ అనేది ఉంటాయి కదా, సో వాళ్ళైతే మీ దగ్గర ఎగస్ట్రా సర్టిఫికేట్స్ ఏమన్నా ఉంటే అవి కూడా రెడీగా పెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మైనారిటీ సర్టిఫికేట్ అనమాట. మీకు ఏమైనా మైనారిటీ సర్టిఫికేట్ ఏమైనా ఎలిజిబుల్ గా ఉంటే సో మీకైతే ఉంటుంది, దాన్ని కూడా కొద్దిగా అప్డేట్ అనేది చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకైతే కంపల్సరీగా మీ దగ్గర అయితే రేషన్ కార్డ్ అనేది ఉండాలన్నమాట. సో రేషన్ కార్డ్ అనేది ఉంటేనే మీకు ఫీజు రింబర్స్మెంట్ అనేది వస్తుంది అనమాట. సో రేషన్ కార్డు కూడా కొద్దిగా అయితే పెట్టుకోండి. ఎవరైతే 10 years అబోవ్ ఆంధ్రప్రదేశ్లో కానీ లేదంటే తెలంగాణలో కానీ ఉంటే మీకైతే అంటే మీకు రేషన్ కార్డ్ అయితే ఇష్యూ చేస్తారనమాట గవర్నమెంట్ అయితే. సో ఇక రేషన్ కార్డ్ అనేది తీసుకోండి. అలాగే మీకు అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నది కొద్దిగా అప్డేట్ చేశారా లేదా అన్నది తీసుకోండి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నది అప్డేట్ చేయాలి. అలాగే ఇది కూడా అంటే మీకు కాస్ట్ సర్టిఫికేట్ కి సంబంధించి కూడా అది కూడా అప్డేట్ అనేది చేయాలి. ఏపీలో ఉంటే మీరైతే సచివాలయం దగ్గరికి అయితే వెళ్ళండి. సో మీరు తెలంగాణలో ఉంటే మీరైతే కంపల్సరీగా మీరైతే మీ సేవా సెంటర్ దగ్గరికి అయితే వెళ్ళండి, లేదంటే వెబ్సైట్లోకి వెళ్ళేసి ప్రతి ఒక్కటి క్రాస్ చెక్ చేసుకోండి. క్రాస్ చెక్ చేసుకున్నాక మీరైతే సో నేమ్స్ ఏమన్నా తప్పు ఉంటే లేదంటే ఆధార్ కార్డులో మస్ట్ అండ్ షుడ్ మీ యొక్క నేమ్ అన్నది ఆధార్ కార్డులో అట్లాగే 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఇంటర్ మార్క్స్ మెమో అయితే నార్మల్గా 10th మార్క్స్ మెమో లాగానే ఉంటుంది కానీ సో మీ యొక్క ఆధార్ కార్డు అన్నది సో కొద్దిగా క్రాస్ చెక్ చేసుకొని సో మీ యొక్క నేమ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రతి ఒక్కటి మార్క్స్ మెమోలో ఎక్కువ ఉందా లేదా సో ప్రతి ఒక్కటి క్రాస్ చెక్ చేసుకొని వెరిఫై చేసుకుంటేనే మీకైతే అంటే మీరు యొక్క కౌన్సిలింగ్ లో అయితే ఎలిజిబుల్ అనమాట. లేదంటే మీరు ఈ కౌన్సిలింగ్ లోకి ఎలిజిబుల్ కారు. ఓకేనా, ఇదైతే కొద్దిగా దృష్టిలో ఉంచుకొని మీరైతే కౌన్సిలింగ్ సంబంధించి వెరిఫికేషన్ అన్నది అంటే యొక్క సర్టిఫికేట్స్ అన్ని రెడీ పెట్టుకుంటారనేసి అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. అండ్ ఎంసెట్ వీడియోస్ అన్నది కొద్దిగా సపోర్ట్ చేసి నేను మీకు ప్రతి ఒక్కటి అప్డేట్ అనేది ఇస్తాను, మీకు ప్రతి ఒక్క హెల్ప్ అనేది చేస్తాను కాబట్టి కొద్దిగా సపోర్ట్ అనేది చేస్తారనేసి అనుకుంటూ థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ గ్రేట్ డే. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జియోన్ ఎడ్యుకేషన్ హబ్.